మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చెవులు పనిచేయక, వినలేక, మాట్లాడలేక బాధపడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అద్భుత కార్యాలు చేయడం మనం చూసాం. ఎవరైనా కానీ రోగంతో బాధపడుతూ ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసేవాడు? మాటతో అద్భుతాలు చేసేవాడు. ఆయన మాటతో, అంటే ఆయన మాట్లాడిన వెంటనే వారు ఎలాంటి వ్యాధి కలిగిన వారైనా సరే స్వస్థత పొందుకునే వాళ్ళనమాట. ఇంకొంతమందిని దేవుడు తన వస్త్రపు చెంగు ద్వారా కూడా స్వస్థపరిచినట్లుగా లేఖనాలు తెలియజేయబడతా ఉన్నాయి. ఒక స్త్రీ అంట ఆయన వస్త్రపు చెంగును పట్టుకుందంట. 18 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఆ వ్యాధి నుండి విముక్తి పొందినట్లుగా లేఖనాలు కనపడతా ఉన్నాయి. ఇలాగూ పలు రకాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాడు. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఈ చెవుడు కలిగినటువంటి వ్యక్తి, మాట్లాడలేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆయన ప్రత్యేకంగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఆయనంట ఆకాశము వైపు కన్నులెత్తాడంట, నిట్టూర్పు విడిచాడంట, తరువాత ఎఫతా అనేటువంటి మాటను ఆయన మాట్లాడాడంట. అయితే ఈ ఎఫతా అంటే అర్థం ఏంటి అని అంటే అక్కడే పక్కనే రాయబడింది. ఈ ఎఫతా అనబడినటువంటి మాటకు అర్థము తెరవబడుట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తితో, ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తితో ఏమన్నాడంటే ఎఫతా అనే మాట మాట్లాడిన వెంటనే అప్పటి వరకు చెవులు పనిచేయకుండా ఉన్నటువంటి వ్యక్తి స్పష్టంగా వినగలగడం ప్రారంభించాడు. అప్పటి వరకు మాట్లాడలేనటువంటి వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. అనగా దేవుడు ఎఫతా, తెరవబడు అని మాట మాట్లాడిన వెంటనే ఏం తెరుచుకున్నాయంట? అతని చెవులు తెరవబడ్డాయి, అతని నోరు కూడా తెరవబడింది. అప్పటి వరకు అతడు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధి నుండి విముక్తి పొందుకున్న వాడే, స్వస్థపరచబడిన వాడే దేవునిని స్తుతించుకుంటా వెళ్ళినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అయితే ఈ దినాన మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఆయన ఆ వ్యాధిగ్రస్తుని బాగు చేయడానికి ఎఫతా అనేటువంటి ఒక మాట మాట్లాడాడు. ఆ మాటకు అర్థము తెరవబడుట అని. అయితే ఆ తెరవబడుట అనేటువంటి మాట మాట్లాడిన వెంటనే ఆ వ్యాధి కలిగిన వాడు బాగుపడినట్లుగా మనకి లేఖనాలు తెలియజేయబడుతూ ఉంటే 2026 సంవత్సరాల క్రితం ఈ ఎఫతా అనేటువంటి యొక్క మాట యొక్క నెరవేర్పును మనం చూడగలుగుతాం. ఏ రకంగా? నేను మొదట చెప్పాను, ఎఫతా అంటే అర్థం ఏంటి? తెరవబడుట. అయితే బైబిల్ గ్రంథంలో నుండి మొదటగా మీకు తెరవబడినటువంటి 3 సంఘటనలు మీకు తెలియజేస్తాను. తెరవబడినటువంటి 3 సంఘటనలు. ఆ సంఘటనలను ఆధారం చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో మనము ఏ రకంగా నడుచుకోవాలో, ఏ రకంగా బ్రతకాలో, ఏ రకంగా ప్రభువుని స్తుతించాలో వాక్యాన్ని బట్టి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకి వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. చాలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించినటువంటి దినం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైనటువంటి దినం అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం కదా. అయితే అక్కడ జరిగిన, అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించినటువంటి రోజున జరిగిన ఒక సందర్భాన్ని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేశారు. ఎప్పుడు? మేమైతే రోజు వేస్తున్నామన్నా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ, మామూలుగా కాదు. వాళ్ళన్నా కానీ రోమా సైనికులు 1-2 మేకులు కొట్టి వదిలేశారు. మేమైతే ఒళ్ళంతా మేకులు కొట్టేస్తున్నాం, రోజు కొరడాలతో కొడుతున్నాం, రోజు ఆయనను సిలువనెక్కిస్తున్నాం. మా పనుల చేత, మా క్రియల చేత, మా ఆలోచనల చేత, మా బుద్ధుల చేత రోజుకి ఒక్కసారైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము సిలువేస్తూ ఉన్నాం. కనుక ఆయన ఎప్పుడు సిలువేశారంటే మేమేం సమాధానం చెప్పగలుగుతాం? ఈరోజు ప్రార్థనకు వచ్చే ముందే ఆయన సిలువ మీద ఏలాడదీసి వచ్చాం అన్నట్టుగా ఉంది మన భావన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న శుక్రవారం సిలువేశాంగా, వేసామా? శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడంట? సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేసిన తరువాత
ఆయన మరణించాడంటే మరణించిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తనను అనుసరిస్తూ ఉన్నటువంటి శిష్యులకి అందరికీ చెప్పాడు ఏమని? నేను మరణించి 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేస్తాను అనే విషయం చాలా స్పష్టంగా వారికి అర్థమయ్యే రీతిలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారంట. అయినప్పటికీ కూడా తనను అనుసరిస్తూ ఉన్నటువంటి శిష్యులకి ఆ నమ్మకం లేదు. ఆయన అనుసరిస్తూ ఉన్నటువంటి ఆయన అనుచరులకి ఆ మాటల మీద విశ్వాసం లేదు. విశ్వాసము లేకుండా కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే ఆయన సమాధిలో ఉంచబడిన తరువాత 3వ దినమున అనగా ఆయన ఎప్పుడైతే తిరిగి లేస్తానని వాగ్దానం చేశాడో అదే రోజున కొంతమంది స్త్రీలు ఏం చేశారంట? సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళిపోయి యేసు దేహానికి పుయ్యాలి అని అనుకుంటున్నారంట. ఎందుకని? ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడన్న సంగతిని వాళ్ళు మర్చిపోయారు. ఆయన పునరుద్ధానుడవుతానని చేసిన వాగ్దానాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడేమో, ఆయన ఇంకా మరణావస్థలోనే ఉన్నాడేమో అనేటువంటి ఆలోచనతోటి ఇది 3వ దినం ఆదివారం ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చెప్పేసినని సుగంధ ద్రవ్యాలను తీసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి దగ్గరకు వచ్చారంట. సమాధి దగ్గరికి రాగానే అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు తెరవబడిన సమాధిని. హల్లెలూయా! తెరవబడినటువంటి సమాధి తెరవబడి ఉందంట. ఈ భూమి మీద తెరవబడిన సమాధి ఒకటే ఉంది. ఆ ఒక్క సమాధి యేసుక్రీస్తు ప్రభుల వారిది. హల్లెలూయా! ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది. తెరవబడుట అన్నదానికి అర్థం ఏంటి? యఫత తెరవబడింది. ఏం తెరవబడింది అనంటే సమాధి తెరవబడింది. ఎవరయ్యా సమాధిని తెరిచింది అనంటే సాక్షాత్తు ఈ సర్వ జగద్రక్షకుడైనటువంటి వాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, సిలువను మోసినవాడు, రక్తం గాల్చినవాడు, ఆయనే మరణించి పునరుద్ధానుడై మొదటగా సమాధిని తెరిచాడంట. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం తెరిచాడు అనంటే సమాధిని తెరిచాడు. ఆ విషయాన్ని తన అనుచరులైనటువంటి శిష్యులు ఎవరైతే సుగంధ ద్రవ్యాలు పోద్దామని చెప్పేసినని అక్కడికి వెళ్ళారో ఆ స్త్రీలు తెరవబడిన సమాధిని చూసి భయపడ్డారంట. తెరవబడిన సమాధిని చూసి ఆందోళన చెందారంట. తెరవబడిన సమాధిని చూసి ఇదిగో ఒక రకమైనటువంటి దుఃఖముతోటి నిండుకున్న వారే, అయ్యో మా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, ఆయన దేహాన్ని ఎవరో దొంగిలించారనేటువంటి బాధతోటి దుఃఖముతోటి ఆ సమాధి దగ్గర ఉండి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారంట. హల్లెలూయా! కానీ ఆయన చెప్పిన మాట ఏంటి? నేను 3వ దినమున తిరిగి లేస్తాను. ఆయన ముందే చెప్పాడు సమాధి తెరవబడుతుంది అని. కానీ ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు అనుచరులు గుర్తించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అనుచరులు, ఆయన శిష్యులు, తను నమ్మినటువంటి వ్యక్తులు గుర్తించలేకపోయారు. కానీ ప్రభుత్వాలు ఆ మాటను గుర్తుంచుకున్నాయి. యేసును వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఆ మాటను గుర్తుంచుకున్నారు. అందుకే ఆయన సమాధిని ఏ సమాధికి లేనట్లుగా ఆ సమాధికి సంఖ్యలు వేశారంట. ఇనప గొలుసులతోటి సంఖ్యలతోటి దానిని బంధించి 2 కాపలాదారుల్ని ఆ సమాధి దగ్గర ఉంచి దానిని సంరక్షిస్తూ ఉన్నారంట. ఏ ఒక్కరు కూడా వచ్చి ఆయన దేహాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవ్వరు కూడా ఆయన దేహాన్ని దొంగిలించడానికి వీల్లేదు అని బలము కలిగినటువంటి సైనికుల్ని కాపలాగా పెట్టి ఇనప సంఖ్యలతో ఆ సమాధిని వాళ్ళు బంధించి ఉంచితే మరణమే ఆయనను బంధించి ఉంచలేకుండా పోయింది. ఇనప సంఖ్యలు ఆయనను బంధిస్తాయి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు వాటిని త్రెంచి వేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి రాయిని దొర్లించేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై సమాధిని తెరిచి ఆయన మరణాన్ని జయించాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటగా తెరిచింది ఏంటి అనంటే సమాధిని. అయితే మనం అందరం కూడా క్రైస్తవులుగా ఏం చేస్తామనంటే సమాధి తెరవబడింది అనేటువంటి సంతోషం, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సంతోషం, ఆయన మరణించి తిరిగి లేచాడు అనేటువంటి సంతోషముతోటి ప్రతి సంవత్సరము ఏదో ఒక ఆదివారం రోజున ఈస్టర్ పండుగ అనేటువంటి పేరుతోటి ఆయన పునరుద్ధాన ఆరాధనను జరిగిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మీతో మాట్లాడాలనుకున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఆయన సమాధిని తెరిచాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. కానీ సమాధి తెరవడంతో ఆయన పని పూర్తవ్వలేదు. సమాధిని తెరవడంతో ఆయన పరిచర్య ముగించబడలేదు. సమాధి తెరవడంతో ఇంకా ఆయన పని సంపూర్ణం కాలేదు.
ఆయన ఇంకా తెరవవలసినవి 2 ఉన్నాయంట. హల్లెలూయా. యెఫ్తా అనేటువంటి యొక్క మాటను మాట్లాడాల్సిన సందర్భాలు ఇంకా దేవునికి 2 ఎదురయ్యాయి. మొదటగా సమాధిని తెరిచాడు, యావత్ క్రైస్తవ సమాజాన్ని సంతోషంలో నింపాడు. కానీ ఆయన మాత్రం సంతోషంగా ఉండలేకపోయాడు, ఆయన మాత్రం నెమ్మదితో ఉండలేకపోయాడు. సమాధి తెరిస్తే చాలే, మరణాన్ని జయిస్తే చాలే, ఇదిగో మన పని అయిపోతుంది అని అనుకునే ఉండుంటాడు ప్రభు. కానీ మరణాన్ని జయించిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి అర్థమైంది, ఇంకా నేను తెరవవలసినవి 2 ఉన్నాయి. సమాధితో అయిపోలేదు, ఇంకా నేను 2టిని ఖచ్చితంగా తెరవాలి అనేటువంటి భావనలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లుగా లేఖనాల్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఆయన సమాధిని తెరిచాడు, మొదట బాగానే ఉంది. రెండవదిగా ఆయన తెరిచినది ఏంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, లేఖనాల్లో నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచూ ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని తెరిచారు. మొదటిగా అది అయిపోయింది. సమాధిని తెరిచిన తర్వాత ఈ స్త్రీలు ఆందోళనతో ఉంటే, సమాధి తెరవబడింది, పొర్లించబడిన సమాధి యొక్క రాయి పక్కన పడివేయబడింది, దాని మీద దేవదూతలు ఆసీనులై ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళి ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని వెతుకుతూ ఉంటుంటే ఆయన కనబడలా, ఏడుస్తూ ఉంటుంటే దేవదూతలు కనపడి అంటూ ఉన్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు అని గద్దించారంట. గద్దించిన వెంటనే వాళ్ళు అలాగనే వెళ్ళిపోతూ ఉండంటే ఈ స్త్రీలలో ఒక ఆమె కనపడ్డాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మహిమ దేహాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆవిడకి కనపడ్డాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంటే వెళ్ళిపోయి అడిగాడు ఈయనే. యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతట తాను వెళ్ళిపోయి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె చెబుతుంది సమాధానం, అయ్యా మా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరో దొంగిలించారు, ఆయన దేహాన్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని మేము వచ్చాం, కానీ ఆయన దేహం కనపడకుండా పోయింది, అందుకే నేను దుఃఖంతో ఉన్నాను అని చెప్పేసానంటే ప్రభు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. అరే నీ కోసం నేను మరణాన్ని జయించాను, పునరుద్ధానుడయ్యాను, ఆ విషయాన్ని నేను ముందే చెప్పాను, అంత మాత్రమే కాక మీ కళ్ళెదుట సమాధి తెరవబడి ఉండడం కూడా మీరు చూశారు, అయినా సరే ఆ స్త్రీలు దుఃఖంతోనే ఉండిపోయారంట. తరువాత ఈ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశారుగా, ఆయన ఇచ్చాడమ్మా నేనేనమ్మా, మరణించిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నేనే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నేనే, మిమ్మల్ని నడిపించిన నాయకుడిని నేనే, మీకు బోధించిన బోధకుడిని నేనే, మిమ్మల్ని ఆదరించిన తండ్రిని నేనే మరణాన్ని జయించి తిరిగి లేచానమ్మా అన్న సంగతి తెలిసిన వెంటనే, అన్న సంగతి ఆమెకు తెలియజేసిన వెంటనే ఈ స్త్రీ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయంట, ఇదిగో సమాధి తెరవబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించాడంట అనే సంగతి చెప్పగానే శిష్యులందరూ నవ్వడం ప్రారంభించారు. పిచ్చిదానిలాగా ఉన్నావు, చనిపోయిన ఆయన బ్రతకడం ఏంటి, ఎవరిల్లు, ఎవరండి ఇల్లు, అన్యులా, యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తెరగని ప్రజల, లేకపోతే ఆయన అంటే పడనటువంటి విరోధుల, లేకపోతే ఆయనను సిలువ వేసిన వారా, మరణానికి కారకులైన వారా? కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయనతోనే ఉండి ఆయన బోధలు వింటూ ఆయన జరగబోతున్నటువంటి సంగతులను గూర్చి తెలియజేస్తూ ఉంటే వాటి యందు గ్రహింపగలిగినటువంటి వీరే ఆయన మాటలను మర్చిపోయారంట. పోని సమాధి తెరవబడింది, స్త్రీలు దానిని చూశారు, వచ్చి వీళ్ళకి చెబుతూ ఉండంటే వీళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. చనిపోయిన ఆయన బ్రతకడం ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేవడం ఏంటి, ఇది అసాధ్యమైనటువంటి పని కదా అని చెప్పేసినని ఆలోచనలో ఉండిపోయారంట. పేతురు యోహానులు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి కనీసం సమాధిని చూద్దామని చెప్పేసిన ఉద్దేశంతో వెళ్తే సమాధి తెరవబడి ఉందంట. వాళ్ళు పోయి వెతికారంట, వారికి దేహం కనపడలేదు. ఇంకొంతమంది ఏమో ఇంకేమనుకుంటా ఉన్నారు, తెరవబడిన సమాధిని చూసిన తరువాత కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు అనేటువంటి నిర్ధారణలోకి రాలా, యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడయ్యాడు అనేటువంటి నిర్ధారణలోకి రాలా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం చెందాడు అనేటువంటి ఆలోచనలోకి రాలా. మరలా అందరూ దుఃఖంతో ఉండిపోయి యేసును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, యేసును ఎవరో దొంగిలించేశారు, ఆయన దేహాన్ని ఎవరో తీసుకొని పోయారనేటువంటి బాధతోటి మాట్లాడుకుంటూ దుఃఖంతో అటు ఇటు తిరుగుతూ ఉన్నారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతమంది శిష్యులు నడుచుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే వారితో పాటంట వారి పక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట.
వారి పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటబ్బా, ఏంటి ఇంత దుఃఖంతో ఉన్నారు, ఇంత బాధపడుతూ ఉన్నారు, ఇంత వేదనతో ఉన్నారు, అసలు ఏమైంది మీకు అని చెప్పేసానంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఈ ప్రాంతానికి నువ్వేమన్నా కొత్తగా వచ్చావు, ఈ ఊర్లోకి ఏం తెలీదా నీకు ఈ సంగతులు? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేశారు, ఆయన్ని చంపేశారు, ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి సమాధిలో పెట్టారు, కానీ ఇప్పుడు ఆ దేహం కనపట్లేదు, ఎవరో ఆ దేహాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయారు అనేటువంటి మాటే మాట్లాడుతున్నారు. కానీ 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడన్న మాటను మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి పక్కన నడుచుకుంటూ ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటేనే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. పైపెచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ ప్రాంతానికి నువ్వు కొత్త. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారే పక్కనొచ్చి నడుస్తూ వారితో మాట్లాడుతూ ఉంటే మొదట వాళ్ళు ఏం చేశారంట? స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారంట. ఏం చేశారు? స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. రెండవదిగా ఆయనను చూశారంట, ఆయన రూపాన్ని గుర్తుపట్టలేకపోయారంట. స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు, ఆయన రూపాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకని? 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి తిరిగారు కదా, 3.5 సంవత్సరాల పాటు ఆయన చెప్పినవి విన్నారు కదా. అనేక సందర్భాల్లో కుటుంబాలను వదిలిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతోనే బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయించుకొని ఆయనతో పాటు తన జీవితాలను కొనసాగించారు కదా. మరి 3.5 సంవత్సరాల ఆ స్నేహం, 3.5 సంవత్సరాల ఆ సంబంధ బాంధవ్యం, 3.5 సంవత్సరాల ఆ సహవాసం ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత పక్కనే వచ్చి నిలబడినా కానీ గుర్తుపట్టలేనంత అజ్ఞానంలోనికి వెళ్ళిపోయారు. దానికి గల కారణం ఏంటి? రాయబడింది కదా లేఖనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని తెరిచాడు, మరణాన్ని జయించాడు, పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సంతోషంతోనే ఉంటాం. కానీ ఆ సంతోషం యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదు. మరి ఆ మరణాన్ని జయించిన వాడు వారితో పాటే కలిసి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆయన అనుకుంటా ఉన్నాడు, నేను సమాధిని తెరిచాను, మరణాన్ని జయించాను, పునరుద్ధానుడయ్యాను, సంతోషంతో తన శిష్యుల్ని కలుద్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే అందరూ కూడా ఆ మాటలను మరిచి ఏం మూయబడ్డాయంట? వారి కన్నులు మోయబడ్డాయంట. అంటే దేవుడికి అప్పుడు అర్థమైంది, తెరవాల్సింది సమాధే కాదు, వీరి కన్నులను కూడా తెరవాలి, వీరి కన్నులను కూడా తెరవాలి. దేవుడికి బాధ కలిగింది. శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో కూర్చుంటే అక్కడికి వెళ్ళారంట. అక్కడ జరిగిన సందర్భం చూద్దాం. చూడండి, లోకాసు సువార్త 24వ అధ్యాయం 30 నుండి 31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనంనకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. వాళ్ళు మాట్లాడినా గుర్తుపట్టడం లేదు, కనబడినా గుర్తుపట్టడం లేదు. శిష్యులందరూ కూర్చున్నటువంటి ఇంట్లోనికి వెళ్ళిపోతే భూతం అని చెప్పేసి అనుకొని భయపడ్డారు. అంత మాత్రమే కాక వచ్చి, అయ్యా వచ్చింది నేనేనయ్యా, సిలువ వేయబడినటువంటి యేసుని నేనే, మీకు బోధించిన యేసుని నేనే, మిమ్మల్ని నడిపించిన యేసుని నేనే, మరణించిన యేసుని నేనే, ఈరోజు తిరిగి లేచిన దేవుణ్ణి కూడా నేనే అన్న సంగతి చెప్పినా కానీ ఒక ఆయన అంటాడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి కాదు, నువ్వు భూతానివి, చనిపోయిన వాళ్ళు ఎవరైనా బతుకుతారా? ఎవరి మాట మాట్లాడుతుంది? తోమ అనబడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి కాదు. అరే నేనేరా బాబు అని చెప్పేసి, కాదు నువ్వు కాదు, మరణించిన వాళ్ళు బతకని నాకు తెలుసు, నువ్వు దయ్యానివి అని అంటావు. దేవుణ్ణి పట్టుకొని నువ్వు దయ్యానివి అని అంటా ఉన్నాడు. అరే నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలి చెప్పు అని చెప్పేసానంటే, ఇదిగో నీ గాయములలో నేను వేలు పెట్టి నేను గమనిస్తాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే తనను తాను నిరూపించుకోవడానికి, ఆయన మరణించి పునరుద్ధానుడయ్యి తిరిగి లేచాడన్న సంగతి శిష్యులకి తెలియజేయడానికి దేవుడు పడుతున్న పాటలు చూడండి. అంటే ఎంత కష్టపడుతున్నాడు చూడండి. అంటే మరణించి తిరిగి లేచినాగా నా సంతోషం యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదు. తన శిష్యులే తనను గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. కారణం, వారి కన్నులు మోయబడ్డాయంట. అందుకే ఆయన వెళ్ళిపోయి తన గాయములలో వేలు పెట్టి చూడమని అనుమతించాడు. అంత మాత్రమే గాక ఆయన అప్పగింపబడేటువంటి రాత్రి తన శిష్యులతో ఏ సహవాసాన్ని అయితే కొనసాగించాడో అదే సహవాసాన్ని కొనసాగిస్తూ వారందరినీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడంట? ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రమును చెల్లించి దాన్ని విరిచి, అంటే ఆయన అప్పగింపబడేటువంటి రాత్రి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని వారికి ఇచ్చాడు కదా.
దానినే మరలా వారికి జ్ఞాపకం చేస్తూ మరలా రొట్టెను విరిచి వారికి ఇచ్చి వారి ఎదుట ఆ క్రియ చేసిన వెంటనే అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయంట. హల్లెలూయా. మనమందరమేమో సమాధి తెరవబడిందని చెప్పేసి నేను సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఆ రోజున మాత్రం సమాధి తెరవబడిన కారణాన్ని బట్టి ఆయన సంతోషించలేదు. కారణం సమాధితో ఆయన పని పూర్తవ్వలేదు. ఆయన వారి కన్నులు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుకున్నాడు సమాధి తెరిస్తే చాలు ఇంకా మన పని పూర్తయిందని అనుకున్నాడు ప్రభు. కాదు, వారి కన్నులు మూయబడ్డాయంట. అంటే అర్థమైంది సమాధి తెరవడానికన్నా కానీ ప్రాముఖ్యమైనది వీరి కన్నులు తెరవబడాలి, వీరి మనోనేత్రములు తెరవబడాలి. కన్నులు అని అంటే శారీరక సంబంధమైన కన్నులు కాదండి, మనోనేత్రాలు. అంటే ఈ కళ్ళతో మనం చూడగలుగుతాం, కానీ ఈ కళ్ళు లేకుండా కూడా చూడగలిగినటువంటి కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలను మనం దేనితో చూడగలుగుతాం అంటే ఈ నేత్రాలతో కాదు, మనోనేత్రాలతో మనం చూడగలుగుతాం. అందుకే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగము, దేవుడు వారి మనోనేత్రాలు తెరవాలని ఆశపడ్డాడు. ఎందుకంటే వారి కళ్ళెదుట కనపడతా ఉన్నా కానీ వాళ్ళు గుర్తించలేకపోతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారిని. రాయబడింది లేఖనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, క్రీస్తు సువార్త సంబంధమైనటువంటి మహిమ వారి మీద ప్రకాశింపబడుకుంటున్నట్లు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. అందుకే చాలామంది క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు గుర్తుండట్లేదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన కార్యాల మీద నమ్మకం ఉండట్లేదు. ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నా, ఎంతోమంది దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని చెబుతున్నా, ఇంకా విశ్వాసంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? వారి మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. మరణాన్ని జయించి తిరిగి లేచినప్పటికీ కూడా శిష్యులందరూ విశ్వాసంతో ఉండలేకపోయారు, విశ్వాసాన్ని పొందుకోలేకపోయారు. ఆయన వారి కంటికి కనబడాల్సి వచ్చింది, వారితో మాట్లాడాల్సి వచ్చింది. అంత మాత్రమే గాక పట్టబడిన రాత్రి ఆయన ఏ కార్యములు అయితే చేశాడో అదే కార్యాలు మరలా వారి మధ్య చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కార్యము చేసిన తరువాత కొంతమంది ఆయన గాయములలో వేలు పెట్టి నిర్ధారించుకున్న తరువాత లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించారు. హల్లెలూయా. ఎందుకు ఇంత ప్రాసెస్ జరిగింది అని అంటే వారి మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. అందుకే వారిలోకి విశ్వాసం రాలేదు, ఆ రోజుకి నమ్మలేకపోయారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే చాలామంది క్రైస్తవుల యొక్క మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. అందుకే వాళ్ళు ఎంతోమంది సజీవ సాక్షులు మన మధ్య నిలబడి, ప్రభు నన్ను రక్షించాడమ్మా, చనిపోవాల్సి నన్ను బ్రతికించాడమ్మా, ఇదిగో నేను సాక్ష్యమమ్మా, ఇదిగో నా బ్రతుకుని వెలిగించాడమ్మా అని ఎంతోమంది మన ఎదుట సాక్ష్యాలు చెబుతూ ఉన్నా మనకి మాత్రం యేసు మీద పూర్తి విశ్వాసం రాదు. ఎంతోమంది చనిపోవాల్సిన వాళ్ళు బ్రతికి ఉండగా, ఎంతోమంది సమస్యల నుండి విడిపించబడి ఉండగా, ఎంతోమంది ప్రభు దగ్గర నుండి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాలు రుచి చూసి మన కళ్ళెదుడిగా సాక్షులుగా నిలబడతా ఉన్నా మన విశ్వాసాలు మాత్రం ఏ స్థాయిలో ఉన్నాయో అదే స్థాయిలో మిగిలిపోయాయి. విశ్వాసపు అభివృద్ధి లేదు మన జీవితాల్లో, దేవుడి మీద నమ్మకం లేదు. నా జీవితాల్లో పని చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, నా జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన వాడు, మరణాన్ని జయించిన వాడు, నేను నమ్ముకున్న దేవుడు కదా అనేటువంటి విశ్వాసం చాలామంది క్రైస్తవులకి లేదు. కారణం వారి మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. మొదట్లో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా తన శిష్యుల యొక్క మనోనేత్రాలు ఎలాగైతే మూసివేయబడ్డాయో ఈ రోజుకి చాలామంది అలాంటి స్థితిలోనే క్రైస్తవులు ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఇప్పుడు తెరవబడాల్సింది ఏంటంట? మొదట యేసుక్రీస్తు ప్రభుల వారు చెవుడు మోగ, అంటే అతనికి వినబడో, అతడు మాట్లాడలేడు. సేమ్ మనకు కూడా అంతే. దేవుని మాటలు మనకి చెవులు ఉన్నాయి, మనం వినిపించుకుంటామా? మనం వినో. బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పండి. పోయిన ఆదివారం నేను చెప్పిన వాక్యం ఏంటి అసలు గుర్తుందా? దాని అర్థం ఏంటి? పోయిన వారం ఏ వాక్యం చెప్పాను అనగానే లేదు, కనీసం మాటైనా మాట్లాడాము మనం, అంతే సైలెంట్గా ఉండిపోయాం. దానికి గల కారణం ఇది కూడా కనీసం తెలుసనో తెలియదని ఇదేనా చెప్పగలుగుతాం? చెప్పలేము. ఆరాధన చేసేటప్పుడు పాటలు పాడండి అమ్మా, స్తుతించండి అమ్మా అని చెప్పేసి అంటే స్వరాలు రావు. కారణం ఏంటి? పాపం మనం అనుకుంటాం ఎక్కడో బైబిల్ గ్రంథంలో ఎవడో చెవుడు కలిగినోడు మాట్లాడలేనోడు ఉన్నాడని. కాదండి, సంఘంలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎఫ్ఫతా అనే మాట మాట్లాడి వారి కన్నులను, వారి చెవులను, వారి నోళ్ళలను తెరవాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తెరవబడునుగాక.
సమాధి తెరవడంతో ఆయన పరిచర్య పూర్తవల. వారి విశ్వాసాలను స్థిరపరచడానికి మొదటగా దేవుడు వారి మనోనేత్రాలు తెరవాలనుకున్నాడు. అలాగనే ఈ రోజుల్లో కూడా ఆయన కార్యాలను గుర్తించలేక, ఆయన చేస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన క్రియలను మనం గమనించలేక ఇంకా ఆ విశ్వాసంలోనే ఉండిపోతూ ఉన్నాం. కనీసం ఈ రోజైనా ఈ పునరుద్ధాన ఆరాధన కూడికలో నుండైనా మన మనోనేత్రాలు తెరవబడునుగాక, ఎఫ్ఫత మన జీవితంలో జరుగునుగాక. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తెరిచిన దాన్ని మనం చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఇదే లూకా సువార్త 22వ అధ్యాయం 44 నుండి 48 వచనాలు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇక్కడ రాయబడినటువంటి లేఖనం ఏంటంటే, ఆయన మొదట ఏం చేశాడు? సమాధిని తెరిచాడు. అంతటితోటి పని పూర్తవల. తర్వాత అరే వీళ్ళు ఇంకా అవిశ్వాసంలో ఉన్నారు, ఇంకా నమ్మడం లేదు అని చెప్పేసినని మూయబడిన వారి మనోనేత్రాలను తెరిచాడంట. సమాధిని తెరిచాడు, వారి మనోనేత్రాలను తెరిచాడు. అరే ఇంతటితో అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే లేదు, ఇంకా తెరవాల్సింది ఇంకొకటి ఉందంట. ఏంటది? వారి మనస్సులను తెరుస్తూ ఉన్నాడు. ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు, వారి కంటికి కనపడ్డాడు, వారితో కలిసి భోజనం చేశాడు, తరువాత వారి కన్నులు తెరిచాడు. ఓకే, బాగానే ఉంది. అయినప్పటికీ కూడా శిష్యులందరి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరో చెప్పనా? ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దేవుని కుమారుడు, ఆయన ఒక బాప్తీసమిచ్చి యోహాను వంటి, ఏలియా వంటి, మోషే వంటి ఒక ప్రవక్త మాత్రమే. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయన కాడేమో, మనం ఎదురు చూస్తూ ఉన్న లోకరక్షకుడు ఈయన కాదేమో, మనము కనిపెట్టుకొని ఉన్నటువంటి సర్వ జగద్రక్షకుడు ఈయన కాదేమో అనేటువంటి అవిశ్వాసపు జీవితాల్లోనే వాళ్ళు ఉండిపోయారు. యేసు లేచాడని నిర్ధారణ వాళ్ళకు వచ్చేసింది, కానీ లేవబడిన వాడు ఎవరు? వారి దృష్టిలో ఆయన ఒక బోధకుడు, వారి దృష్టిలో ఆయన ఒక ప్రవక్త, వారి దృష్టిలో ఆయన ఒక కాపరి. కానీ లేఖనం రాయబడింది, మృతులలో నుండి తిరిగి లేచినవాడు ఎవరంట? సాక్షాత్తు దేవాతి దేవుడు. హల్లెలూయా. ఆ విషయం వీళ్ళకి అర్థం కాల. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా అంగీకరించడానికి ఇంకా వారి మనసులు సిద్ధపడి ఉండాల. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారి కన్నులు తెరిచాడంట. కన్నులు తెరిచిన వెంటనే లేఖనాలన్నిటిని కూడా వారికి చూపించడం మొదలుపెట్టాడు. ఇదిగో యెషయా ప్రవచించింది నా కొరకే, జకర్యా ప్రవచించింది నా కొరకే, దానియేలు గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు నా కొరకే, ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ప్రవచనం దాని యొక్క నెరవేర్పు నేనే అని ప్రతి లేఖనాన్ని అంట శిష్యుల దగ్గర విడమరిచి చెప్పడం ప్రారంభించాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. అంతేనా? ప్రతి లేఖనాన్ని శిష్యులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన మెస్సయ్యను నేనే, ఇప్పటి వరకు మీరు కనిపెట్టుకుని ఉన్న ఇదిగో దేవాతి దేవుణ్ణి నేనే అనేటువంటి విషయాన్ని శిష్యులకు తెలియజేసి వారి హృదయాలు ఒప్పుకునేటట్లుగా వారి హృదయాలను తెరవడం మొదలుపెట్టాడంట. ఆయన మాట్లాడితే ఏదో క్యాజువల్గా ఒప్పుకుంటామండి. ఎలాగనంటే, ఇప్పుడు నేను ఉన్నాను, అమ్మా పాపం చేయకండి అమ్మా, దేవుడు శిక్షిస్తాడు అనే మాట నేను మీతో మాట్లాడాను అనుకోండి, మీరు దాన్ని నమ్ముతారు కదా. అరే పాస్టర్ గారు చెప్పారు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడంట అనేటువంటి ఆలోచన మనం నమ్ముతాం, నిజమే అది. కానీ పాపం చేయకుండా ఉంటామా? ఉండవు. చెప్పిన మాట వాస్తవమే, ప్రకటించిన ప్రకటన వాస్తవమే, అయినప్పటికీ కూడా ఆ మాట ప్రకారం మనం ఎందుకు జీవించాం? ఎందుకు అనంటే ఆ మాట మన చెవుల వరకు వెళ్తూ ఉంది, ఆ మాట మన కన్నుల వరకు వెళ్తూ ఉంది, ఆ మాట మన నోటి వరకు వెళ్తూ ఉంది. అందుకే ఆ మాటలను మనం వినగలుగుతాం, ఆ మాటలను బట్టి మనం చూడగలుగుతాం, ఆ మాటలను మనం పలకగలుగుతాం. కానీ ఆ మాటలను మాత్రం ఆచరించలేం, ఆ మాటల ప్రకారం జీవించలేం. అంటే దేవుని యొక్క మాట ప్రకారం మనం బ్రతకాలి అని అంటే మనకి కళ్ళు ఉంటే సరిపోదు, అంటే కళ్ళు తెరవబడితే సరిపోదు, మన మనోనేత్రాలు తెరవబడితే సరిపోదు. మాటల ప్రకారం బ్రతకాలి అని అంటే, వాక్యము ప్రకారం బ్రతకాలి అని అంటే, వాక్యానుసారంగా నడుచుకోవాలంటే తెరవబడాల్సింది హృదయాలు. హల్లెలూయా.
అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆఖరిగా తన శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉన్నాడంటే వారి హృదయాలను తెరుస్తూ ఉన్నాడంట. లేఖనాలను వారికి వివరించి చెబుతూ ఉన్నాడంట. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన వ్యక్తిని నేనే, ఇదిగో ఇక ముందు సజీవుడిగా ఉండేటువంటి దేవుణ్ణి నేనే, మీ మీదకి పరిశుద్ధాత్మను పంపించేటువంటి దేవుణ్ణి నేనే, మీతో ఎల్లప్పుడూ నివాసం చేసేటువంటి దేవుణ్ణి నేనే, మీ కొరకు మరలా రానయ్యున్నటువంటి దేవుణ్ణి నేనే, మిమ్మల్ని నిత్య రాజ్యంలోనికి చేర్చుకొనబోయేటువంటి దేవుణ్ణి నేనే అని తన గురించి రాయబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని శిష్యుల ఎదుట స్పష్టంగా వారికి తెలియజేసి వారి హృదయాలను తెరిచి ఆ వాక్యములన్నిటిని కూడా దేవుడు వారి హృదయాల్లో నాటడం మొదలుపెట్టాడంట. దేవుడు అనుకున్నాడు సమాధి తెరవబడితే మన పని అయిపోయింది అనుకున్నాడు. కాదు, వారి మనోనేత్రాలు తెరవబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవదిగా వారి హృదయాలను, వారి మనస్సులను తెరవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం నిజమైనటువంటి పునరుద్ధాన ఆరాధన కూడికలో నిజంగా మనము గుర్తు చేసుకోవాల్సింది తెరవబడిన సమాధిని మాత్రమే కాదు, తెరవబడిన మనోనేత్రాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, తెరవబడినటువంటి హృదయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనములో ఉన్నటువంటి వివరణ, ప్రవక్తల ప్రవచనాలన్నింటినీ తన శిష్యులకి తెలియజేసి ఆ మాటలను వారి హృదయాల్లో నాటాడో అప్పుడు ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడంట. వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. మేడగది మీద పరిశుద్ధాత్ముడుగా వారి మీదకి దిగొచ్చాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడుగా దేవుడు వారి మీదకి దిగొచ్చాడో అప్పటి నుండి శిష్యుల యొక్క పరిచర్య మారిపోయింది, వారి భక్తి మారిపోయింది, వారి జీవన విధానం మారిపోయింది. పిరికితనంతో మూలను దాక్కున్న వారు ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడు అని ప్రకటించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. పేతురు ఏం చేస్తూ ఉన్నాడంట? పెంతెకొస్తు పండుగ దినము రోజున ఏ మనుషులను బట్టయితే భయపడ్డాడో, ఏ మనుషుల ముందైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు తెలుసు అనే సమాధానం చెప్పడానికి భయపడి 3 సార్లు అబద్ధమాడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇదిగో పారిపోయి ఎవరికి కనపడకుండా తలదాచుకున్నటువంటి పేతురే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అదే జనుల మధ్యకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవుడు. హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు, సిలువ వేయబడిన దేవుడు, అంత మాత్రమే కాదు మరణించి తిరిగి లేచిన సజీవుడు. ధైర్యంగా దేవుని యొక్క వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. ఆ ఒక్క ప్రసంగానికి ఒక్క రోజులోనే 3,000 మంది మార్చబడ్డారంట. హల్లెలూయా. ఎంతమంది? 3,000 మంది మార్చబడ్డారు. రాయబడిది లేఖనం, వారి హృదయాలు తెరవబడిన. మొదట శిష్యుల హృదయాలు ప్రభు తెరిచినప్పుడు ఆటోమేటిక్గా శిష్యుల యొక్క పరిచర్య విధానం మారిపోయింది. భయంతో ఉన్నవారు ధైర్యంతో నింపబడ్డారు. అనేకుల జనుల యొద్దకు వెళ్ళిపోయి ప్రాణాలు తీసేస్తామని బెదిరిస్తూ ఉన్న తన తోటి సహదాసులను, జతపని వారిని నిర్దాక్షిణంగా చంపేస్తూ ఉన్న భయపడక వారందరికీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి గొప్ప పరిచర్య అపోస్తులు చేశారంట. కారణం, వారి కన్నులు తెరవబడ్డాయి, వారి మనసులు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, ఎప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం? ఆది అపోస్తుల వల్ల ఎప్పుడు మనం ధైర్యంతో నింపబడతాం? ఎప్పుడు మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడతాం అని అంటే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, తరువాత మన హృదయాలు తెరవబడినప్పుడు. ఆటోమేటిక్గా మన హృదయాలు తెరవబడితే వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది. ఎవరి హృదయాల్లో అయితే వాక్యం ఉంటుందో వారి హృదయాల్లో పాపానికి చోటు ఉండదు. ఎవరి హృదయాల్లో అయితే వాక్యం ఉంటుందో వారి జీవితాల్లో నీతి క్రియలు ఉంటాయి. ఎవరి హృదయాల్లో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు దేవునిని బట్టి ధైర్యంగా ఉంటారు. ఎవరి హృదయాల్లో అయితే వాక్యం ఉంటుందో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని నిజరక్షకుడిగా అంగీకరించి ఒక ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్ని జీవించి రెండవ రాకడలో ప్రభువుతో పాటు దేవుని యొక్క రాజ్యములో నివాసము చేస్తారు. అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనంటే మన మనోనేత్రాలు తెరవబడాలి, మన హృదయాలు తెరవబడాలి. నిజమైనటువంటి పునరుద్ధాన ఆరాధన కూడిక అని అర్థం ఏంటి అనంటే, మొదట ఎఫ్ఫతా అనబడినటువంటి ఆ మాట మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఎఫ్ఫతా అనేటువంటి మాట సమాధి దగ్గర నెరవేర్చబడింది, అనగా సమాధి తెరవబడింది. కానీ అంతటితోనే పరిచర్య ముగించబడలేదు. తెరవబడాల్సినవి ఇంకా 2 ఉన్నాయి, మనోనేత్రాలు, అలాగనే శిష్యుల యొక్క హృదయాలు. అవి తెరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పునరుద్ధానం సంపూర్ణమైంది. అందుకే 24వ అధ్యాయంతో ఏమైపోయిందంట? 24వ అధ్యాయంతో లోకా సువార్త ముగించబడింది. ఇంక లేదు, ఇంకా మరొక అధ్యాయానికి స్థానం లేదు. అంటే ఆయన తెరవాల్సినవి తెరిచేసాడు. ఎఫ్ఫతా కార్యం జరిగిపోయింది.
కనుక ఇక ఆయన సంతోషంగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడిగా వారి మధ్యలోకి దిగొచ్చాడు. హల్లెలూయా. కనుక ఇకనైనా ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, సమాధి తెరవబడిందని సంతోషించక మన మనోనేత్రాలు తెరవబడిన వారమై, హృదయాలు తెరవబడిన వారమై నిజమైనటువంటి పునరుద్ధాన శక్తిని మనం కలుగుందాం, నిజమైనటువంటి పునరుద్ధాన బలాన్ని మనం కలుగుందాం. అట్టి కృప దేవుడు సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.